తెలంగాణలో కట్టు కథలు పిట్ట కథలతో కేసీఆర్ కాలక్షేపం చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని ప్యాలెస్ లో సేదతీరుతున్నారు. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అన్ని వదిలేసుకుని హిమాలయాలకు వెళ్లాలనిపించిందని నిర్వేదం వ్యక్తం చేశారు. శాసనసభలో తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని సభాపతికి ఒక లేఖ రాసి పడేసి ఆయన బెంగళూరు వెళ్లిపోయారు. ప్రతిపక్ష నాయకుడి హోదాను ఆయనకు ప్రజలే ఇవ్వలేదు. ప్రజలు తనను అంతలా ఎందుకు తిరస్కరించారో తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే తాను శాసనసభకు హాజరు కానన్న బెదిరింపులకు తెగబడడం విడ్డూరంగా ఉంది. చాక్లెట్ కొనిస్తేనే నేను బడికి వెళతానని పిల్లలు మారం చేసినట్టుగా జగన్ రెడ్డి మారం ఉంది. ఆయన శాసనసభకు హాజరు కాకపోతే ఎవరికి నష్టం? చెరువు మీద అలిగినట్టుగా ఉంది. అయినా ఇప్పుడు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వాదిస్తున్న వాళ్ళు గతంలో జగన్ తలుచుకుంటే చంద్రబాబుకి ప్రతిపక్ష నాయకుడి హోదా పోతుందని కూశారు. తెలంగాణలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా తొలగించినప్పుడు అలా ఎలా అని ప్రశ్నించలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు మాత్రమే అయింది. అయినా తన ఏలుబడిలో సజావుగా ఉన్న రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు సమస్యలతో అల్లాడిపోతున్నట్టుగా చిత్రించే పనిలో జగన్ రెడ్డి అండ్ కో ఉండడం మరి రోతగా ఉంది. తన పాలన నిజంగా అంత గొప్పగా ఉండి ఉంటే వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చినట్టు? ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో జగన్ రెడ్డి చాలా బలంగా రుజువు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అనుక్షణం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్ పాలనలో మంత్రులు ఎమ్మెల్యేల పోకడలను ప్రభుత్వ దుశ్చర్యలను గుర్తుకు తెచ్చుకొని బ్లూ బుక్ రూపొందించుకొని అందుకు అనుగుణంగా ప్రస్తుత మంత్రులు నడుచుకోవాలి. ప్రభుత్వం ఎలా ఉండకూడదో జగన్ రెడ్డి మన కళ్ల ముందు ఆవిష్కరించారు. అది తెలుసుకొని వాటిని గుర్తు చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం చంద్రబాబు ప్రభుత్వ బాధ్యత. అధికారంలో ఉన్నప్పుడు విర్రవేగిన వాళ్లను ప్రజలు క్షమించరు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వారిని ప్రజలు మరింత నిశితంగా గమనిస్తారు. 2019లో 151 సీట్లతో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఆహా ఓహో అనుకున్నాం. అయితే ఆ ప్రభుత్వ పోకడలను గమనించిన ప్రజలకు అనతి కాలంలోనే విరక్తి కలిగింది. జగన్మోహన్ రెడ్డి వికృత ఆలోచనలు చేసి ఉండకపోతే ఇప్పుడు 11 సీట్లకే పరిమితమై ఉండేవారు కాదు. ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం దేబిరించాల్సిన దుస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రజలే ఆయనకు ఆ హోదా ఇచ్చి ఉండేవారు. పగ ప్రతీకారాలతో రగిలిపోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించుంటే పెద్దగా అద్భుతాలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి అధికారంలో కొనసాగి ఉండేవారు. అలా చేయలేదు కనుకే ప్రజలు ఆయనకు గర్వభంగం కలిగించారు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే దీనివల్ల 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఫలితం ఉండడం లేదు. ఇది పదే పదే రుజువైంది. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజలు తీర్పిస్తారు. ఇప్పుడు 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆనవాయితీ ప్రకారం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం మొదలుపెట్టింది. పోలవరం ప్రాజెక్టుపై శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి శ్వేతపత్రం విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల పోలవరం ప్రాజెక్ట్ నాశనమైందని, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన నిందించారు. త్వరలో మరో 6-7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. నిజమే, జగన్ పాలనతో పోలవరం ప్రాజెక్ట్ అతీగతి లేకుండా పోయింది. ప్రజలకు ఆ విషయం తెలీదా? రాష్ట్రంలో రాజధాని లేకుండా పోయిందని, పోలవరం వంటి ప్రాజెక్టులు మూలన పడ్డాయని గుర్తించారు కనుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. 3 రాజధానులు అని చెప్పిన కర్నూలు, విశాఖలలో కూడా ఆయనకు ఆదరణ లభించలేదు. ఈ నేపథ్యంలో జగన్ వైఫల్యాల గురించి ప్రజలకు కొత్తగా చెప్పాల్సిందుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత ప్రభుత్వంలో తమ ఆశలు అడియాసలయ్యాయి కనుకే కని విని ఎరుగని మెజారిటీతో కూటమిని ప్రజలు గెలిపించారు. కుంటుపడిన పోలవరం ప్రాజెక్టును తాము ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారో ముఖ్యమంత్రిగా చంద్రబాబు వివరించాల్సిన అవసరం ఉంది. జగన్ చర్యల కారణంగా పోలవరంలో కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగిన మాట వాస్తవమే. అయితే ఆ నష్టానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి కదా. నిబంధనలకు విరుద్ధంగా
జగన్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ను సరిదిద్దుతారా? కాంట్రాక్ట్ ను మార్చడం తప్పిదమని చెబుతున్నందున ఆ తప్పును సరిదిద్దుతారా లేదా? సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 వంటి ప్రశ్నలు తలెత్తాయి. ఈ కారణంగా జరిగింది చెప్పడంతో పాటు జరగబోయేది కూడా చెబితేనే శ్వేతపత్రాల విడుదల వల్ల ప్రయోజనం ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు దుర్మార్గంగా వ్యవహరించిన వారిని ఎన్నికల్లో ఓడించడం ద్వారా తమ బాధ్యత తీరిపోయిందని ప్రజలు భావిస్తారు. జగన్ విషయంలో కూడా ఇదే జరిగింది. గంపెడు ఆశతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ వాస్తవాన్ని చంద్రబాబు అండ్ కో గుర్తించాలి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. ప్రజలు అవేవి గుర్తుంచుకోకుండా జగన్ రెడ్డి దుష్ట పాలన ఆధారంగానే తీర్పిచ్చారు. కాగా రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి విమర్శ ఎదుర్కొంటున్నారు. రామోజీరావుకు అర్హత ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి కన్ను మూసినప్పుడు ఆయన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు బాధపడతారు. గతించిన వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికై సంస్మరణ సభలు పెట్టుకుంటారు. నాయకుడైతే ఆయనను అభిమానించే ప్రజలు స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో రామోజీరావు సంస్మరణ సభను ప్రభుత్వ పరంగా కాకుండా ఆయనతో అనుబంధం ఉన్న వారితో కమిటీ ఏర్పాటు చేసి నిర్వహింపజేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు. ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత జాగ్రత్త తీసుకుంటారని ఆశిద్దాం.